ప్రాచీన ఇశ్రాయేల్లో జ్ఞానిగా ప్రసిద్ధుడైన రాజు సొలొమోను ఉన్నాడు. అతని వద్దకు ఒకే బిడ్డపై హక్కు కలిగి ఉన్నామని చెప్పుకుంటూ 2 మహిళలు వచ్చారు. అప్పుడు సొలొమోన్ తన ప్రసిద్ధమైన జ్ఞానాన్ని ఉపయోగించాడు. అతను తన సైనికుడిని కత్తి తీసుకురావాలని ఆదేశించాడు మరియు బిడ్డను ఇద్దరికీ సగం సగం కోసి ఇవ్వండి అని ఆదేశించాడు. నిజమైన తల్లి వెంటనే ఆ ఆదేశాన్ని విని భయంతో కంపించి, దయచేసి బిడ్డం చంపకండి, ఆమెకే ఇవ్వండి, బిడ్డ బ్రతకాలి అని వేడుకుంది. కాని మరో మహిళ మాత్రం కఠినంగా, అవును, కోసేయండి, ఎవ్వరికీ దక్కకూడదు అని అనింది. ఇంతటితో నిజమైన ప్రేమ ఎవరిదో, తల్లితనం ఎక్కడున్నదో గుర్తించిన రాజు సొలొమోన్ ఆ శిశువును మొదటి మహిళకే అప్పచెప్పాడు. అతని నిర్ణయం జ్ఞానానికి ప్రతీకగా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచింది.